పైకప్పు లేకుండా దర్శనమిచ్చే పరమశివుని ఆలయం గురించి తెలుసుకుందాం. మల్లెంకొండేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కడప జిల్లా గోపవరం మండలంలో ఉంది. మల్లెంకొండ ఆలయానికి పైకప్పు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత. కడప నెల్లూరు జిల్లా సరిహద్దుగా ఈ మల్లెంకొండ ఉంది. ఈ ఆలయం కొండపైన ఉంటుంది. కొండపైకి చేరుకోగానే విశాలమైన మైదానంలో చిన్నగా పరమశివుని ఆలయం కనిపిస్తుంది. ఇదే మల్లెంకొండేశ్వరుడిగా పిలిచే శివాలయం. ఈ ఆలయంలో స్వామివారు లింగరూపంలో కొలువై పూజలందుకుంటున్నారు. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. వేల సంవత్సరాల కిందట ప్రతిష్ఠించిన శివలింగానికి కేవలం చుట్టుగోడలు మాత్రమే ఉన్నాయి. పూర్వం పైకప్పు వేయాలని కొందరు భక్తులు సంకల్పిస్తే అది కూలిపోయేదని, లేదంటే అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్రం మీద వచ్చి పైకప్పు కూల్చివేసేవారని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. అలాగే శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం సీతాదేవితో కలిసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చారట. ఇక్కడ ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండిపోయారు. అప్పుడే మల్లెంకొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. ఈ క్షేత్రానికి 8 దిక్కుల్లోనూ నీటి గుండాలను ఏర్పాటు చేశారు. కొండమీద మల్లెంకొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే 10 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కొండా కోణలు దాటుకుంటూ వెళ్లాలి. పరమశివుడు మల్లెంకొండేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇక్కడి కొండలోని గుండాల్లో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సంతానం కలుగుతుందని చెప్తారు. ఈ గిరి శిఖరం పూలమాల ఆకారంలో ఉండడం విశేషం. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని పేరు. ఈ శిఖరం మీద కాశీ విశ్వనాథుడు, మల్లెంకొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి. మహాశివరాత్రి రోజు వేల మంది భక్తులు స్వామికొండకు తరలివస్తారని ఇక్కడి వారు చెప్తూ ఉంటారు. ఈ అద్భుతమైన ఆలయం నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. కడప జిల్లా బద్వేల్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి కొండకు నడిచి వెళ్లాలి. కడప నుంచి బద్వేలుకు, బద్వేల్ నుంచి బ్రాహ్మణపల్లెకు బస్సు సౌకర్యం ఉంది. కడప నుంచైతే 60 కిలోమీటర్లు, నెల్లూరు నుంచైతే 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైకప్పు లేకుండా కొండ కోణంలో దర్శనమిచ్చే పరమశివుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.